హలో బీటెక్ బాధితులు. ఈరోజు ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కదా! దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్తాము. గూగుల్‌లో టైప్ చేస్తే వస్తదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫార్మ్స్ అని ఉంటది. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి మెయిన్ కావాల్సింది ఇదే. ఇందులోనే మనం రిజిస్ట్రేషన్ అని చేస్తాము. తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆర్ డౌన్‌లోడ్స్ అంటే ఏంటంటే స్పోర్ట్స్ గురించి అనమాట. మీరు ఇదివరకు ఏమైనా స్పోర్ట్స్‌లో ఉంటే గనక మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ర్యాంక్ ఎక్కువొచ్చినా సరే. ఓకే. మీరు ఫార్మ్ అన్నీ ఫిల్ చేస్తే అలాగా మనకి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసేది. తర్వాత ఆప్షన్స్ ఎంట్రీ ఇస్తాం కదా! అది తర్వాత వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సీట్ అలాట్‌మెంట్ ఇచ్చేది. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఓకే. కాలేజ్‌లో జాయిన్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోద్ది అకార్డింగ్ టు డేట్స్. ఓకే. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకి హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని వస్తది. మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది చేశాక సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటంటే మీ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆధార్ ఏంటి, రీజియన్ ఏంటి, జెండర్ మేలా ఆర్ ఫీమేలా, లేకపోతే మైనారిటీ ఏంటి, అండ్ అలాగే క్యాస్ట్ ఏంటి,